హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్. నేను మీరు ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇంకా సమ్మర్ అంటేనే ఆవకాయ సీజన్ కదండి. రకరకాల ఆవకాయలు, మాగాయలు రకరకాలుగా పట్టుకుంటాము. మా ఇంటి ఆవకాయ నేను ఎలా పట్టాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. అల్లం ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు పొట్టు తీసి రెండింటిని కాసేపు మనము డ్రై చేసుకుంటాం అనమాట. ఎక్కడ తడి లేకుండా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటాము. ఇంకా తర్వాత నేను ఈ జాడీల్ని ఎండలో పెట్టానండి. మంచిగా లోపడంతా కూడా చక్కగా వేడెక్కిపోయింది అనమాట. అలా వేడెక్కినటువంటి జాడీల్లో నేను వెల్లుల్లి పొగ వేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ ప్రికాషన్స్ అనమాట. మనకి పచ్చడి చక్కగా ఫ్రెష్ గా నిల్వ ఉండటానికి, సంవత్సరం పాటు మనకి నిల్వ ఉండటానికి ఇవన్నీ కొంచెము జాగ్రత్తలు తీసుకుంటే గనుక మనకి పచ్చడి చాలా కాలం పాటు ఉంటుంది అనమాట. ఇంకా పచ్చళ్ళ కోసం గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే పల్లి నూనె, నువ్వు పప్పు నూనె, తర్వాత డ్యూ మ్యాంగోస్ రెడ్ చిల్లీ పౌడర్ తెచ్చుకున్నానండి. ఈవెన్ ఏఎస్ బ్రాండ్ కూడా మనకు పచ్చడి కారం బాగుంటుంది. తర్వాత క్రిస్టల్ సాల్ట్ ఎండబెట్టుకుని పౌడర్ చేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాను కదండి. జీలకర్ర పొడి, మెంతి పిండి, ఆవపిండి, తర్వాత నువ్వుల పొడి, ఇలా మొత్తం అన్నిటినీ నేను రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇవన్నీ రెడీగా ఉన్నాయి అంటే మనం ఇంకా పచ్చళ్ళని చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకి ఇవన్నీ రెడీగా ఉంటే చాలా అనమాట. పచ్చడి పట్టుకుంటాం చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఇంకా నువ్వుల పిండిని కూడా నేను డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసేసుకున్నాను. అదేవిధంగా జీలకర్ర పొడి, మెంతి పిండి కూడా నేను డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్స్ చేసేసుకున్నానండి. ఇంకా ఈ లోపు మా వారు మామిడికాయ ముక్కలను కూడా కొట్టించి తెచ్చారు. ముక్కలు అయితే చాలా చాలా బాగున్నాయండి. చిన్న రసాలండి. ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను. నువ్వుల ఆవకాయకి, అల్లం ఆవకాయకి తాలింపు పెట్టుకోవాలన్నమాట. తాలింపు చేసేసుకుంటే ఏంటంటే అల్లారు ఉంటుంది. మనం కలుపుకునే టైంకి ఈజీ అయిపోతుంది అనమాట ప్రాసెస్. ఇంకా నేను గ్రౌండ్ నట్ ఆయిల్, పల్లి నూనె ఒక గిన్నె నిండా తీసుకున్నానండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అదేవిధంగా ఎండుమిర్చి వేసుకున్నాను. వీటిని చక్కగా ఫ్రై అవనిస్తున్నాను అనమాట. మంచిగా ఆవాలు, జీలకర్ర వేగి అది చిటపటలు ఆడుతున్నప్పుడు అల్లము వెల్లుల్లి పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి. తడి లేకుండా మనం ఆరబెట్టుకుని అది వేసేసుకుంటాం అనమాట. కింద స్టవ్ ఆఫ్ చేసేస్తాము. అల్లం పేస్ట్ యాడ్ చేసేటప్పుడు ఏదైనా తడి లాంటిది ఉంటే కూడా ఆ వేడి ఆయిల్లో చక్కగా అది ఇదైపోయి మనకి పర్ఫెక్ట్ గా రెడీ అయి ఉంటుందండి. ఇది వేగిపోక్కలేదు, జస్ట్ ప్రికాషన్ అంతే. మనకి ఏదైనా వెట్నెస్ ఉంటే కనుక డ్రై అయిపోతుందనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మనము నిల్వ ఉండటానికి చేసేదంతే. నేను ఇది అల్లం ఆవకాయ గురించి తాలింపు రెడీ చేసుకున్నానండి. ఇది అయిపోయిన తర్వాత నువ్వుల ఆవకాయ కూడా నేను తాలింపు చేసేసుకుంటాను. ఇది రెడీ అయిపోయిందండి. అల్లం ఆవకాయ కోసం చేసినటువంటి తాలింపు ఇది పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ నువ్వుల ఆవకాయ గురించి కూడా తాలింపు చేసేసుకుంటాము. బాణల్లో ఈ గిన్నెలో 3/4 నేను వేసుకుంటున్నాను. ఫస్ట్ ఎక్కువ వేసేయకుండా 3/4 వేసుకుని అది మంచిగా మనకి కాగిన తర్వాత దీంట్లో కూడా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకుని మంచిగా ఫ్రై అవనిస్తామండి. ఇది ఇంకా వేగిపోయిందండి. దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ నిండా అల్లం పేస్ట్ యాడ్ చేసేసుకుని దీన్ని కూడా అంతే ఆ వేడి ఆయిల్లో మనము కాసేపు ఇలాగా కలుపుకున్నట్టు చేస్తే ఏంటంటే ఏదైనా తడి లాంటిది ఉంటే కూడా ఆపరేట్ అయిపోతుంది అనమాట. అల్లము యాడ్ చేసిన కింద మనము స్టవ్ ఆఫ్ చేసి ఉంచుతామండి. మనకి ఆ వేడి ఆయిల్లో కొంచెం ఇదైతే చాలు మనకి. ఇది కూడా మంచిగా మిక్స్ చేసేసుకుని పెట్టేసుకుంటాము. ఇప్పుడు ఆవకాయకి, అల్లం ఆవకాయకి, నువ్వుల ఆవకాయకి కావాల్సినటువంటి అన్ని సరంజామా రెడీ చేసుకుని పెట్టేసుకున్నాము. ఇంకా మామిడికాయ ముక్కల్లో ఉన్నటువంటి జీడి లేయర్ లాంటిది తీసేసుకుని రెడీ చేసుకుంట్లోకి మనకి ఈ ఆయిల్స్ రెండు కూడా విత్ తాలింపు చల్లారిపోయి ఉంటాయి. నువ్వుల ఆవకాయ కలపడానికి వీలుగా ఒక స్టీల్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో ఈ గాజు బౌల్ నిండా నేను మామిడికాయ ముక్కలు తీసుకున్నాను అనమాట. ఈ మెజర్మెంట్ చూస్తున్నారు కదా. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ మీకు 2 బౌల్స్ చూపిస్తున్నానండి. ఒకటి 250 గ్రామ్స్ బౌల్, ఒకటి 150 గ్రామ్స్ బౌల్ అనమాట. అంటే మెజర్మెంట్స్ ఈజీగా ఉంటుంది మనకి. పెద్ద బౌల్ నిండా నేను నువ్వుల పిండి డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వుల్ని ఈ విధంగా పౌడర్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా స్మాల్ బౌల్ తోటి దాని నిండా ఆవపిండి వేస్తున్నాను. 150 గ్రామ్స్ అనుకోండి. గ్రామ్స్ లో చెప్పాలంటే మనము అదే చిన్న బౌల్లో 3/4 కప్పు ఉప్పు వేసుకున్నామండి. 1 టీ స్పూన్ మెంతిపిండి, 1 టేబుల్ స్పూన్ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్న జీలకర్ర పొడి వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటాం.
చేత్తో మొత్తం ఆ పిండులన్నీ మామిడికాయ ముక్కలకి పట్టేలాగా మనము మిక్స్ చేసుకుంటామండి. అప్పుడు పర్ఫెక్ట్‌గా ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్లెండ్ అవుతాయనమాట. ఈ నువ్వుల ఆవకాయ అయితే ఎంత బావుంటుందో చెప్పలేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట. చాలా యమ్మీగా ఉంటుంది. అసలు నా ఫేవరెట్ ఈ నువ్వుల ఆవకాయ అని చెప్పొచ్చు. తెలంగాణలో చాలా విరివిగా చేస్తారనమాట ఈ నువ్వుల ఆవకాయని. టాస్ చేసినట్టు చేసి ఇప్పుడు మనం ఆల్రెడీ పోపు పెట్టుకున్నాం కదండీ నువ్వుల ఆవకాయ గురించి. పల్లి నూనె తీసుకున్నాము. 3/4 కప్పు. అదేవిధంగా దాంట్లో ఆవాలు జీలకర్ర వేసి అది వేగిన తర్వాత కింద స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గరిటె నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఉంచుకున్నాం కదండి. అది మంచిగా టెంపరేచర్ చల్లారిపోయింది. మిక్స్ చేసుకుంటున్నాము. నేను ఆల్రెడీ ఒక కప్పు ఆయిల్ కాసుకుని పెట్టుకున్నానండి. లాస్ట్ లో మనకి కావాలి అంటే గనక మళ్ళా అప్పుడు కాసుకుని అది చల్లారి అదంతా టైం పడుతుంది కదా. మనం కొంచెం ముందుగానే అలా ప్రిపేర్ చేసేసుకుంటే ఏంటంటే మనము కావాల్సినప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ముక్కలకి ఆ నూనె అంతా పట్టేలాగా పౌడర్స్ అన్ని పట్టేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట. ఈ విధంగా పొడిపొడిలాడుతూ ఉంది కానీ మనకి మూడో రోజుకి ముక్కలోంచి ఓటంతా ఊరి చక్కగా లూజ్ అవుతుంది అనమాట. ముందే మనము ఎక్సెస్ ఆయిల్ వేసేస్తే ఏంటంటే మరీ గరిటి జరుడుగా అయిపోతుందండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి రాదు. మంచిగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక గాజు బౌల్లోకి తీసేస్తున్నాను నేను. తర్వాత మనం జాడీలో స్టోర్ చేసుకోవచ్చు. ఒకసారి కలిపేసిన తర్వాత మూడో రోజు పూల ఆవకాయ రెడీ అయిపోయిందండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో మనము పట్టుకుంటే గనక ఎంత యమ్మీగా ఎంత టేస్టీగా ఉంటుందోనండి. ఇంకా దీన్ని పక్కన పెట్టేసి మూడో రోజున మనం మిక్స్ చేసుకుందాము. ఇంక ఇప్పుడు అల్లం ఆవకాయ గురించి ఈ బౌల్ నిండా నేను మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నానండి. ఇంక ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ పసుపు వేసేసుకున్నాను. జీలకర్రని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నామండి. ఆ పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతిపిండి వేసుకుంటున్నానండి. ఇప్పుడు 150 గ్రామ్స్ వరకు అంటే ఈ బౌల్ సాల్ట్ వేసుకుంటున్నానండి. 1.5 కప్పు కారం వేసుకుంటాం అనమాట. 1 కప్పు వేసాను. ఇప్పుడు ఇంకొక 1/2 కప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక గుప్పుడు నిండా పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలు యాడ్ చేసుకుంటాము. మీకు ఇష్టమైతే ఇంకొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసిన పౌడర్లన్నీ కలిసేలాగా మామిడికాయ ముక్కకి పట్టేలాగా మనం మిక్స్ చేసుకుంటామండి. ఇంక ఈ మూమెంట్ లో తాలింపు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. ఒక బౌల్ పల్లి ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసి అది వేగిన తర్వాత మనం 1.5 గరిట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. వేడాయిల్లో కింద స్టవ్ ఆఫ్ చేసి అది మొత్తం రూమ్ టెంపరేచర్ కంటే పూర్తిగా చల్లారిన తర్వాత ఆ పోపు మిశ్రమాన్ని మొత్తం వేసుకున్నామంటే ఇప్పుడు మొత్తం అన్ని కలిసేలాగా మనం మిక్స్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు ఇంకా ఈ మిశ్రమాన్ని మనము జాడీలోకి తీసేసుకుంటామండి. మొత్తము దీంట్లోకి వేసేసుకున్న తర్వాత మళ్ళా మూడో రోజు మనం మొత్తం అంతా మిక్స్ చేసుకుంటామండి. ఈ లోపు చక్కగా ఓటంతా ఊరుంటుంది అనమాట. వేసేసిన తర్వాత పైనుంచి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేను. ఒక 1/4 కప్పు ఆల్రెడీ కాసి పెట్టుకున్నాను కదండి. సేఫ్ సైడ్ కి మనం కాసుకుని పెట్టేసుకుంటే అది చల్లారి రెడీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కావాలంటే అప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా మనం క్లాత్ వేసి మూత పెట్టేసుకుని దాని మీద ఏదన్నా మనం మూతతో కవర్ చేసేస్తే చక్కగా మూడో రోజు మళ్ళీ కలుపుకోవచ్చు. ఇంకా ఆవకాయ కోసం నేను ఈ కప్పు మెజర్మెంట్తో 10 కప్పులు తీసుకుంటున్నానండి మామిడికాయ ముక్కలు. ఫస్ట్ కప్పు వేసాను, రెండోది 3, 4, 5, 6, 7, 8, 9 ఇంకా లాస్ట్ కప్ అండి. ఏమన్నా మీ దగ్గర ఇంకో 5-6 ముక్కలు ఎక్స్ట్రా ఉన్నా కూడా వేసేసుకోవచ్చు. మొత్తం 10 కప్పుల మామిడికాయ ముక్కలు అనమాట. ఇప్పుడు దాని గురించి నేను అదే కప్పుతోటి 2.5 కప్పుల కారం వేసుకుంటున్నానండి. 2 వేసాను. ఇది ఇంకొక 1/2 కప్పు. 2.5 కప్పుల కారం అనమాట. ఇంకా 1.5 కప్పు సాల్ట్ వేసుకుంటామండి. తర్వాత 1.5 కప్పు ఆవపిండి వేసుకుంటాము. ఆవకాయ కదండి, ఆవపిండి బాగా పడుతుంది. పొట్టు తీసేసినటువంటి వెల్లుల్లి డబ్బులు చక్కగా వేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ 1 కప్పు యాడ్ చేసుకున్నానండి. తర్వాత మెంతి గింజలు కూడా ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అంతా తీసుకుని మనం వేసేసుకుంటాము. ఇప్పుడు ఈ పౌడర్లన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటామండి. మామిడికాయ ముక్కలకి ఈ పౌడర్లన్నీ చక్కగా పట్టేలాగా చూసుకుంటామండి. మసాలాలన్నీ చక్కగా కలిసినాయండి. ఇప్పుడు నువ్వుల నూనె యాడ్ చేసేస్తాము. 2.5 కప్పుల నూనె ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను. 1 వేసుకున్నాను, రెండోది ఇంకొక 1/2 కప్ కూడా ఇక్కడ వేసేసుకుంటున్నానండి. ఇంకో 1/2 కప్పు లాస్ట్లో వాడతామండి. మొత్తం 3 కప్పులు యూజ్ చేస్తున్నాను ప్రజెంట్. మూడో రోజు పచ్చడి అంతా కలిసాక ఇంకా పడుతుందంటే ఇంకొక 1/2 కప్ యాడ్ చేసుకోవచ్చండి. మరీ ఎక్కువ ఆయిల్ వేసేసుకున్నా మనకి పచ్చడి జారుడుగా అయిపోతుంది అనమాట. కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండదు. కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మనం మిక్స్ చేసేసుకుంటాం అనమాట.
ఈ ఆవకాయని కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒకలా పడతారండి. ఒక్కొక్క ఇంటిలో ఒక రకంగా పడతారు. ఒక్కొక్క ఇంటికి ఒక్కో రెసిపీ ఉంటుందన్నమాట. నేనైతే ఈ విధంగా పడతానండి. 10 కప్పుల మామిడికాయ ముక్కలకి 2.5 కప్పుల కారము, 1.5 కప్పు సాల్ట్, 1.5 కప్పు ఆవపిండి, 3 కప్పుల నువ్వుల నూనె, 1 కప్పు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ మెంతి గింజలండి. ఇది నేను వేసేటువంటి మెజర్మెంట్ అన్నమాట. ఇంక ఇది ఆల్మోస్ట్ కలిసిపోయిందండి. ఇంకా దీన్ని జాడీలోకి ఎత్తేసుకుంటాము. మళ్ళీ 3వ రోజు మొత్తం అంతా కలిసేలాగా మనం మిక్స్ చేసుకుంటాం. అప్పుడు మనకి ఇంకేమన్నా ఆయిల్ పడుతుందంటే ఇంకో 1/2 కప్ యాడ్ చేసుకోవచ్చు. బాగా ఎండలో పెట్టుకున్నటువంటి జాడీలోకి ఇంకా మనము ఈ పచ్చడి మొత్తాన్ని వేసేసుకుంటామండి. ఫస్ట్ దీంట్లోకి నేను ఒక 1/2 కప్పు నువ్వుల నూనె యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక మనం కలిపేటప్పుడు 2.5 యూజ్ చేసాం కదా. ఇప్పుడు మిగిలిన 1/2 కప్పు వేసేసుకుని పచ్చడి మొత్తాన్ని దీంట్లోకి మనం తీసేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇంకా జాడీని క్లాత్ తో కప్పేసి పైన లిడ్ పెట్టేసి ఏదైనా బౌల్ లాంటి దాంతో దీన్ని కవర్ చేసేస్తామండి. దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ 3వ రోజున టోటల్ గా ఒకసారి మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటే ఏమైనా సాల్ట్ అదేమన్నా పడుతుందా, ఆయిల్ ఏమైనా పడుతుందా అప్పుడు చూసుకుని కలుపుకుంటామండి. ఈ పచ్చడి కలిపినటువంటి ప్లేట్ లో వేడి అన్నం వేసి ఆ పచ్చడితో ఈ అన్నాన్ని కలిపి అలా ముద్దలుగా తింటుంటే అండి అదొక మజా అనమాట. అదొక టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. పోటీ పడి మరీ తింటాం కదండి. చిన్నప్పుడు మెమరీస్ అన్ని తాజా అవుతాయి. మా అమ్మాయికి మా వారికి ఒక్కొక్క ముద్ద ఇచ్చి తర్వాత నేను ఒక ముద్ద తిన్నానండి. ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను. తర్వాత ఇంకా బటర్ మిల్క్ కూడా తాగామన్నమాట. ఇంకా 3వ రోజు అండి ఫస్ట్ నువ్వుల ఆవకాయని మిక్స్ చేయడానికి వీలుగా నేను పచ్చడి అంతటిని ఒక ప్లేట్ లోకి వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఫస్ట్ ఒక జార్లోకి తీసేసుకున్నాను. తర్వాత వాడుకోవడానికి వీలుగా చిన్న జాడీలోకి తీసుకుంటున్నానండి. పచ్చళ్ళు అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయండి. మనకి ఊట కూడా చక్కగా ఊరి కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలో ఉందన్నమాట పచ్చడి. అందుకనే మనం ఆయిల్ వేసుకునేటప్పుడు చూసుకుంటూ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే జాడిగా అయిపోతుంది, బాగుండదు. ఇంకా నువ్వులావకాయ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అల్లం ఆవకాయ మిక్స్ చేస్తానండి. జాడీ మూత తీసాను, చూసారా ఆయిల్ మంచిగా పైకి ఈ విధంగా వచ్చింది. ఇంకా నేను కిందకి వేయకుండా జాడీ లోపటే మిక్స్ చేసేస్తున్నాను. ఎందుకంటే నాకు మిక్స్ చేయడానికి సరిపడా ప్లేస్ ఉందన్నమాట. ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. చూసారా కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్ గా ఉందండి. ఇంకా దీంట్లో కూడా మనం ఆయిల్ గానీ సాల్ట్ గానీ ఏది మిక్స్ చేయకుండా అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయి. వాడుకుంటాకు వీలుగా ఒక చిన్న జాడీలోకి తీసుకుని మళ్ళీ దీనికి లిడ్ పెట్టేసి క్లాత్ తో కవర్ చేసి పైన కూడా ఒక క్యాప్ లాగా పెట్టేస్తానండి. అప్పుడు మంచిగా ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడు ఆవకాయ మిక్స్ చేస్తానండి. ఇది కూడా మూత ఓపెన్ చేసుకుని జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. దీంట్లో కూడా మనకి ఆయిల్ వచ్చి ఉంటుంది, కానీ కొంచెం ఆయిల్ నేను యాడ్ చేస్తాను. ఆవకాయకి కొంచెం వేసుకుంటేనే మనకి బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని కూడా నేను జాడీ లోపడే మిక్స్ చేసేస్తాను అనమాట. ఇంకా మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత ఒక 1/2 కప్పు నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మొత్తం 3.5 కప్పులు ఆయిల్ యూజ్ చేశానండి, నువ్వుల నూనె. దీన్ని కూడా నేను వాడుకోవడానికి వీలుగా కొంచెం తీసుకుని మూత పెట్టేసి మళ్ళీ క్లాత్ తో కవర్ చేసేస్తున్నాను. కవర్ చేసిన తర్వాత పైన కూడా ఒక చిన్న గిన్నె లాంటిది లేకపోతే శుభ్రంగా ఉన్నది ఇలా బోర్లించేసుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్ గా సీల్ అయిపోయినట్టు ఉంటుంది. పచ్చళ్ళన్నీ కూడా బాగా కుదిరినాయండి. ఊట కరెక్ట్ గా ఉరింది, మంచిగా ఉంది. పీస్ అయితే ఎంత పుల్లగా ఉందో చెప్పలేనండి. అసలు తీసుకున్న మెజర్మెంట్స్ అన్ని పక్కా సరిపోయినాయండి. సాల్ట్ ఎక్కువ అవడం గానీ తక్కువ అవడం గానీ అవ్వలేదు. అన్ని ఎగ్జాక్ట్లీ తూకం తూసినట్టుగా సరిపోయిందండి. అల్లం ఆవకాయ ఇప్పుడు మీరు చూస్తుంది. స్మెల్ అయితే అసలు అదిరిపోతుందండి. సూపర్ గా ఉందనమాట. ఎంత మంచి సువాసనగా అనిపిస్తుందనండి. ఆ ఫ్రెష్నెస్ తెలుస్తుంది కదా మనకి. ఆవకాయ కానీ నువ్వుల ఆవకాయ కానీ అల్లం ఆవకాయ కానీ అన్నీ కూడా చాలా బాగా కుదిరినాయండి. స్మెల్స్ తోటే మనకు కడుపు నిండిపోతుంది అనమాట. అంత బాగా అనిపిస్తుంది. ఇంకా వేడి అన్నంలో ఈ పచ్చళ్ళు కలుపుకొని తింటే ఉంది చూడండి, ఈ అమ్మ రుచిగా ఉందనమాట. ఇక్కడ అల్లం ఆవకాయ రైస్ మీకు కనిపిస్తుంది, అక్కడ నువ్వుల ఆవకాయతో చేసిన రైస్, అదేవిధంగా ఆవకాయతో కలిపినటువంటి రైస్ అనమాట. సమ్మర్ సీజన్ వచ్చిన కానించి అనుకుంటూ ఉంటాము ఆవకాయలు పట్టాలి, ఎప్పుడు పడదాము ఏంటి అని అనుకుంటూ ఉంటాము. మొత్తానికి ఆవకాయలు పట్టడం అయితే అయిపోయిందండి. 3 రకాల ఆవకాయలు చక్కగా కుదిరినాయి. ఇంకా ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.